నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నారసుర రక్త చరిత్ర కాస్త తిరగబడి వైఎస్ఆర్ రక్త చరిత్రగా మారింది. ఢిల్లీలో సునీతారెడ్డి పెట్టిన ప్రెస్ మీట్తో ఏపీ ప్రభుత్వ పీఠాలు కదిలినట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఢిల్లీలో ఆవిడ మాట్లాడిన మాటలు సంచలనం రేపుతున్నాయి. ఈ కేసుతో మా కుటుంబ సభ్యులకి సంబంధం ఉంది అంటూ ఆవిడ చెప్తున్నారు. మరి దీనిపై సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించే అవకాశం ఉందా? ఆవిడ అడిగిన సూటి ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తారా? ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ఒక సామాన్యుడు ఉన్నారు. ప్రజల నాడి ఆయన ఇప్పుడు మనతో చెప్పబోతున్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. సో ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు సునీతారెడ్డి. మా కుటుంబ సభ్యులకే సంబంధం ఉంది అని చెప్తున్నారు డైరెక్ట్గా. ఇప్పటి వరకు అందరికీ తెలిసిన విషయమే, కానీ ఈరోజు ఆవిడ డైరెక్ట్గా చెప్పారు. సో మరి ఏపీతో ఈ వ్యాఖ్యల ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఒకటి, సునీతారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చిన్నాన్న కూతురు. ఇది వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసుని మనం మార్చు 2019 నుంచి చూస్తే ఇప్పుడు దాదాపుగా 5 ఏళ్ళుగా వస్తూ ఉంది. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనేక మాటలు చెప్పాడు. ఏమన్నాడు? వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఫస్ట్ వివేకానంద రెడ్డి గారు చనిపోయారనే విషయం సాక్షిలో వచ్చింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారని సాక్షిలో ఆ రోజు హెడ్లైన్లో వచ్చింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిసేపటికంతా మళ్ళీ అది గొడ్డలపోటుగా మారిపోయింది. గుండెపోటు కాస్త గొడ్డలపోటు అయిపోయింది. తీరా చూస్తే అక్కడ దానికి సంబంధించి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర స్పెషల్ ఫ్లైట్ ఉంది. స్పెషల్ ఫ్లైట్ దట్ మీన్స్ స్పెషల్ హెలికాప్టర్ ఉంటే ఆ రోజు డైరెక్ట్గా రాకుండా కార్లో వచ్చాడు హైదరాబాద్ నుంచి కడపకు రావడానికి. ఆ రోజు ఎందుకు ఆ విధంగా వచ్చాడు? ఆ రోజే అనుమానం వచ్చింది. మళ్ళీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దగ్గరుండి చూసిన వ్యక్తిలాగా ఈ విధంగా జరిగింది అన్నట్టు క్లారిటీగా చెప్పారు. బహుశా అప్పుడు వరకు ఏ టైప్ ఆఫ్ ఎంక్వైరీ జరగకుండానే ఆ జగన్మోహన్ రెడ్డి గారు అంత క్లారిటీగా అక్కడ ఒక డౌట్ వస్తుంది. అప్పుడే కొంతమంది విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు చూసి గమనిస్తుండే. కానీ అప్పటికే వీళ్ళు ఏం చేశారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు చంపించేశారు, ఆ పక్కన రోజే నారాసుర రక్త చరిత్ర అని ఈ విధంగా రాయడము, ఈ విధంగా చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు సంబంధం లేదని చెప్పాడు, కానీ అంత గట్టిగా చెప్పుకోలేకపోయాడు. వీళ్ళు విషయాన్ని అబద్ధాన్ని అంత గట్టిగా తీసుకోబోగలిగారు. ఏమని చెప్పారు? రాజశేఖర్ రెడ్డి గారిని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన హత్యా ప్రయత్నము, అదేవిధంగా వివేకానంద రెడ్డిని చంద్రబాబు నాయుడు చేశాడు అన్నట్టుగా కల్పించి చెప్పారు. ఆ రోజు సెంటిమెంట్ తీసుకోబోగలిగాడు జనాలకి. ఆ రోజు దాన్ని లబ్ధి పొంది గెలిచాడు. ఆ రోజు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలన్నాడు. అదేవిధంగా ఆ కేసు పైన ఎవరో మాట్లాడకూడదని స్టే తెచ్చుకున్నాడు. ఇవన్నీ తెచ్చుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ పక్కన పెట్టేశాడు. అప్పుడు సునీత గారు వెళ్ళి జగన్ గారిని, అన్న ఈ విధంగా మీరు అన్నారు కదా అంటే, అదేముందమ్మా మన సైడ్ కామనే కదా అన్నాడంట. మళ్ళీ రెండోది ఏమంటే, అనేక సందర్భాల్లో ఈ కేసు వద్దు, ఎందుకు నువ్వు ఇంత సీరియస్గా తీసుకుంటావు అన్నట్టు అన్నాడంట. అంటే వాళ్ళు చిన్న చనిపోయి ఉంటే పట్టించుకోకుండా తీరా ఆమె పోరాడి కేసు తీసుకొని వెళ్తే సిబిఐ చేస్తే విచారణ చేస్తే తేలింది ఏంటంటే చంపింది వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి. వాళ్ళెవరు? జగన్మోహన్ రెడ్డి గారి సొంత చిన్నాన్న, సొంత తమ్ముడు. అంటే ఇక్కడ చూడండి, వాళ్ళ ఇంట్లో జరిగిన గొడవని పక్క పార్టీలపైన, పక్క నేతలపైన దోశారు. మళ్ళీ ఇంకొకటి కూడా అక్కడ జరిగింది క్లారిటీగా మనం గమనిస్తే, ఆ రోజు వివేకానంద రెడ్డి గారుతో నా కోసం ప్రచారం చేశాడని చెప్పి అవినాష్ ఈయనతో చెప్పాడంట, సునీత గారితో. అది ఆమె ఈరోజు చెప్పింది. అంటే ఈ విధంగా ఆ రోజు వాళ్ళు దోషులు నా పక్కనే ఉండి ఈ విధంగా నన్ను డైవర్ట్ చేయాలని చూశారు. ఈ విధంగా డైవర్ట్ చేశారు. తీరా నిజాలు ఇప్పటికి తెలిసాయి పూర్తిగా, అందుకని నేను పోరాడుతూ ఉన్నాను అని చెప్పింది. అక్కడ ఆమె క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఓట్ వేయొద్దని చెప్పింది. ఇందాక ఒక మాట చెప్పారు, ముందేమో కేసును చూద్దామన్నారు, తర్వాత ఇట్లా అడిగితే ఇవన్నీ వదిలేయమ్మా అని చెప్పారు. మరి ఆయన ఇప్పుడు వచ్చి చెప్తున్నారు మా పార్టీకి విశ్వసనీయత ఉంది అండ్ అలాగే మాట తప్పును మనము తిప్పును అంటారు. మరి ఈ కేసుని సాల్వ్ చేద్దామని మాట ఇచ్చిన ఆయన మరి ఎందుకు వదిలేయమ్మా అని చెప్పడానికి ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు మాటల వేరు, చేతల వేరు. జగన్మోహన్ రెడ్డి గారికి లేనిదే విశ్వసనీయత, జగన్మోహన్ రెడ్డి గారికి లేనిదే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. ఎందుకంటే ఈ మాట చెప్పాలంటే, తన సొంత చిన్నాన్ని చనిపోయింటే ఆ రోజు ఎలా రాశాడు? ఎవరన్నా కుటుంబ సభ్యులు చనిపోయింటే ఆ బాధలో ఉంటారు. ఆ బాధను కూడా ప్రత్యర్థులపైన దూషించాడంటే అతను ఎంత క్రిమినల్ మైండ్ సెట్ ఆలోచించండి. ఆ రోజు తన సొంత చిన్నాన్ని చనిపోయింటే విత్ పక్కనే నారాసుర రక్త చరిత్ర అని రాయిపించాడంటే ఆర్టికల్. ఎవరైనా ఇప్పుడు మన కుటుంబ సభ్యులు చనిపోయింటే ఏంట్రా ఈ విధంగా జరిగిందని బాధ ఉంటుంది. అప్పుడే దాన్ని కూడా ప్రత్యర్థి పైన దోసి విషం జిమ్మే అంత మైండ్ సెట్ ఉందంటే అతను ఎంత క్రిమినల్, అతను ఎంత నేర చరిత్ర ఉన్న వ్యక్తి ఉన్నా. ఎవరైనా ఇప్పుడు దగ్గర వ్యక్తులు చనిపోతే బాధ ఉంటుంది. ఆ బాధలో మనం ఏం చేస్తాం, ఏం మాట్లాడతాం, కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అలాంటిది తన సొంత చిన్నాన్న, చిన్నప్పటి నుంచి తనని ఎత్తుకొంపించిన చిన్నాన్న, తన రాజకీయ భవిష్యత్తు, జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం ఎంపీ పదవి వదులుకున్న చిన్నాన్న చనిపోతే పక్కన రోజే నువ్వు నారాసు రక్త చరిత్ర అంటే అప్పుడే ఆ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఇతను ఎంత నేర చరిత్ర గల వ్యక్తి.
ఇంకొకటి ఆ రోజు చిన్నాన్న చనిపోయింది, ఎలా చనిపోయాడని పాయింట్ ఎవ్వరు ఈవెన్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అంత క్లారిటీగా ఎలా చెప్పాడు. ఇతను హస్తం అన్నా ఉండాలి, ఇతని దగ్గర నుంచి అయినా చూసి ఉండాలి. ఇవి రెండు జగన్మోహన్ రెడ్డికి ఈ కేసులో హస్తం ఉందని. ఈరోజు రాష్ట్రంలో పెత్తందారుడు జగన్మోహన్ రెడ్డే కదా. ఎందుకంటే పెత్తందారులందరితో కలిసి తాను ఒక పెత్తందారులాగా వాళ్ళని కాపాడుకుంటున్నాడు. పేదవాళ్ళని చంపేస్తూ ఉన్నాడు. ఒక దళిత డాక్టర్ని చంపేశారు, ఒక దళిత డ్రైవర్ని చంపేశారు అని చెప్పి చెప్తూ ఉంది సునీత గారు. అదేవిధంగా ఈయనకి లేనిదే విలువలు విశ్వసనీయత ఉంటే మా తండ్రి గారికి రెండో పెళ్లి జరిగిందని ఈ విధంగా అని చెప్పి అలాంటివి కుటుంబ విషయాలను బయటికి తీసుకొని వచ్చేందుకు ఈరోజు నాకే తప్పుడు సంబంధాలు అంటగట్టారు, ఇంత నీచంగా దిగజారి మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళ కావాల్సింది, ఇలాంటి వ్యక్తి వద్దు, దయచేసి ఇలాంటి క్రిమినల్. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే స్పందించడం జరిగింది. ఆయన చెప్తున్నారు కోర్టులో ఉంది కదా కేసు, వాళ్ళు చూసుకుంటారు. అంటే ఈవిడ ఇప్పుడు వచ్చి మాట్లాడుతుందంటే ఈవిడ వెనక ఎవరున్నారో క్లియర్గా అర్థమవుతుంది. ఈవిడ ఎవరినైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, అలాగే రఘురామకృష్ణరాజు గారిని కావచ్చు, వీళ్ళు నాకు సపోర్ట్ చేశారు అని చెప్తుంది. అంటే వాళ్ళు సపోర్ట్ చేశారు అంటే ఇంకా క్లియర్గా ప్రజలకు అర్థమవుతుంది కదా అని ఆయన మాట్లాడుతున్నారు. ఒకటి, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి సొంత చిన్నాన్న చనిపోతే ఈ 5 ఏళ్లలో ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండి తన సొంత చిన్నాన్నని ఎవరు చంపారో పట్టుకోలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు ఈ విధంగా ఉన్నారంటే మీరు రాష్ట్రంలో సామాన్య ప్రజలకు న్యాయం చేకూరుస్తారా? రైట్గా అడుగుతూ ఉన్నాం సజ్జల రామకృష్ణారెడ్డి గారిని. నువ్వు అంటూ ఉన్నావు సునీతారెడ్డి గారి గురించి. ఈరోజు అదే సునీతారెడ్డి గారు చెప్తూ ఉన్నారు తన తండ్రిని ఈ విధంగా చెప్పారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు వైఎస్ అవినాష్ రెడ్డిని విచారణకి ఎందుకు సహకరించమని చెప్పలేదు? వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే కడపలో ఏపీ పోలీసులు సిబిఐ వాళ్ళపైన ఎందుకు కేసు ఫిల్ చేశారు? అదేవిధంగా సిబిఐ వాళ్ళ కర్నూలు అరెస్ట్ చేయడానికి వస్తే నువ్వెందుకు ఆ రోజు రౌడీ ముఖాలు పంపించి అక్కడ శాంతి భద్రతలు దెబ్బతింటాయని సిబిఐ వాళ్ళని వెనక్కి పంపించింది ఎవరు? ఈ రోజు సిబిఐ కేసు కోర్టులో వస్తుంది, ఈ విధంగా విచారణ జరగాలన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు? సూటిగా అడుగుతూ ఉన్నాం. దీనికి సమాధానం చెప్పన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని. వీటికి సమాధానాలు చెప్పలేరు, ఎందుకంటే దోషులు వాళ్ళ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ రోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాకముందే ఈ విధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎలా చనిపోయారో జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా తెలిసింది? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉన్నారు కదా, ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అని రాశాడు కదా, ఆ రోజు లోకేష్ గారు ఛాలెంజ్ చేశారు కదా, ఈ విధంగా మాకు మా కుటుంబ సభ్యులకి ఎలాంటి సంబంధం లేదు, మేము నమ్మే కలియుగ దైవం సాక్షిగా ప్రమాణం చేస్తున్నామని చెప్పారు కదా లోకేష్ గారు. ఆ రోజు సవాల్ విసిరితే సవాల్ ఎందుకు స్వీకరించలేదు జగన్మోహన్ రెడ్డి? సరే నేను హిందూ దేవుళ్ళు నమ్మను, నేను వేరే మతస్థుని, నేను అందుకని బైబుల్ నమ్ముతాను. నువ్వు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు బైబిల్ పైన ప్రమాణం చేసి మా బాబాయ్ హత్య నాకు ముందుగా తెలియదని చెప్పగలుగుతాడా? చెప్పలేడు. ఎందుకంటే దోషి జగన్మోహన్ రెడ్డి. తన సొంత చెల్లికి తన సొంత చిన్నానికి న్యాయం చేయలేని ఇలాంటి వ్యక్తి రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాడా? రాష్ట్ర ప్రజలందరూ అందుకే అంటున్నారు, నీ సొంత చెల్లికి నీ సొంత చిన్నాన్ని చంపితే ఇంతవరకు పట్టుకోలేదు, నువ్వు మాకేం న్యాయం చేస్తావు? నీ విలువల విశ్వసనీయత ఉంటే నీ కుటుంబంలో ముందు ప్రూవ్ చేసుకో, తర్వాత మాకు చెబుతూ నువ్వు పేదలు పెత్తందారులు అంటావు. ఈ రోజు పెత్తందారులైన అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలతో కలిసిన నువ్వు పెద్ద పెత్తందారుడివి. ఈ రోజు పేదలను చంపేస్తే కనీసం పట్టించుకొని నీచుడివి నువ్వు అని ఈ రోజు రాష్ట్ర ప్రజలంతా అంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. సునీతారెడ్డి గారు ఇంకొక మాట కూడా చెప్పారు. అప్పుడు ఎమ్మెల్సీగా వైఎస్ వివేకానంద రెడ్డి పోటీ చేసినప్పుడు కూడా ఆయన వెనక కుట్ర జరిగింది అని అన్నారు. దానికి కూడా సజ్జల గారు కౌంటర్ ఇచ్చారు. అంటే ఆయన అప్పుడు ఓడిపోవడానికి కారణం ఎవరో అందరికీ తెలుసు. అప్పుడు వెనక ఉండి ఓడించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు, అలాగే బీటెక్ రవి, వాళ్ళ వల్లే అప్పుడు ఆయన ఓడిపోయారని ఆయన అంటున్నారు. దీన్ని మీరే ఒకటి స్ట్రైట్ క్వశ్చన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి. ఆ రోజు కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వివేకానంద రెడ్డి గారు ఓడిపోయింది. ఆ రోజు స్థానిక సంస్థల్లో జడ్పీ చైర్మన్ మీ వాడే. ఆ రోజు ఉండే లోకల్ బడి వాళ్ళంతా 70% మంది మీ పార్టీలోనే ఉన్నారు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడించుంటారా? ఆ రోజు మీ పార్టీకి సంబంధించిన ఈ రోజు ఎవడైతే హంతకుడు ఉన్నాడో ఆ వ్యక్తి కావాలని తనకు వివేకానంద రెడ్డి గారికి ఓటు వేయనీయకుండా ఓడించాడు. వివేకానంద రెడ్డి గారిని ఆయనే కదా ఓడించింది. ఆ రోజు వివేకానంద రెడ్డి గారి ఓటమికి తమ పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళే కారణం. అక్కడ చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ చాణక్యతో ఆ రోజు అభ్యర్థిని నిలబెట్టాడు. అక్కడ సొంత జగన్మోహన్ రెడ్డి గారి సొంత చిన్నాన్న ఓడగొట్టుకున్నది మీరు, గెలిపించుకోలేకపోయారు మీరు. అంటే అక్కడ ఏమని అర్థం? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద స్వార్థపరుడు. జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని ఓడగొట్టాడు, రాజకీయాల నుంచి పులి స్టాప్ పెట్టించాడు, చిన్నాన్ని ఓడగొట్టాడు, ఈ భూమిపైనే లేకుండా చేశాడు. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే కుటుంబంలో తానొక్కడే పాలకుడుగా ఉండాలి, ఇంకొకరు వస్తే తనకు ప్రత్యామ్నాయంగా అవుతారనే ఒక సైకో మనస్తత్వం. ఈరోజు షర్మిలా గారిని ఎందుకు రానిలేదు తెలుసా? షర్మిలా గారికి ఏం పదం, తాను వస్తే తనకు పోటీగా నిలుస్తుంది, అందుకని తప్పించాడు. ఈ విధంగా అందరినీ తమ కుటుంబ సభ్యుల్ని పోటీగా లేకుండా ఒకటి
పక్క కన్నా తప్పించేయాలి, లేకుంటే వాళ్ళని భూమి మీదైనా లేకుండా చేయాలి. అదే జగన్మోహన్ రెడ్డికి తెలిసిన విద్య. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.